ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన గ్రంథం 118 సంకీర్తన 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తుంది. ఈ వాక్యంలో మనుషుల సహాయము పరిమితమైంది, అది ఎప్పటికైనా విఫలమవుతుంది. అంటే మనుషులు సహాయం కొంతవరకే చేయగలరు. రెండోది, వారు చేసిన సహాయాలు కూడా విఫలమవుతాయి, వారు చేస్తున్న ప్రయత్నాలు అని చెప్తుంది. కానీ ప్రభువుపై నమ్మకం ఎప్పటికీ కూడా నిలకడగా ఉంటుంది. ఆయన మాటలు, ఆయన రక్షణ, ఆయన ప్రేమ ఎప్పటికీ మారవు. ఆయన పైన మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు భద్రత ఇస్తాడు, శాంతి ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మనుషులు విఫలమై నేను ఎప్పుడూ విఫలం కాను, నన్ను నమ్మి నాపై పడండి. నేను మనుషులు విఫలమైపోయినా కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, నా మీద ఆధారపడండి, నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషులను నమ్ముకొనవద్దు అంటున్నాడు. ఈరోజు మనం మానవ జీవితంలో మనుషులు విఫలం అవుతున్నప్పటికీ కూడా వారిని నమ్ముతాం. సఫలం చేస్తున్న దేవుని మీద మనం ఆధారపడం. ఈరోజు మన విశ్వాసం మనుషుల మీద ఉన్నట్లయితే మనకు భద్రత ఉండదు, శాంతి ఉండదు, విజయం ఉండదు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు భద్రత, శాంతి, జయమును ఇస్తాడు. దేవుని మీద ఆధారపడి దేవుని వాగ్దానాలు పొందుకుని నెమ్మది పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీకు స్తోత్రం. రాత్రంతా కాచారు, కాపాడారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రం. వేకునే లేచాం, మిమ్మల్ని ఆరాధించాం, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మనుషులను నమ్ముకొనొద్దు, మిమ్మల్ని ఆశ్రయిస్తే మేలన్నారు. మా జీవితంలో మిమ్మల్ని ఆశ్రయించి అనేక మేలులు, ఆశీర్వాదాలు పొందుకునే అనుభవాలు మా అందరికీ దయచేయమని కోరుకుంటాం. ఇంకా మనుషులను నమ్మి మోసపోయే జీవితం కానీ నైనా దీవెనలు కోల్పోతున్న స్థితి నుంచి బయటకు వచ్చి మీ మీద ఆధారపడి మీ యొక్క సహాయాన్ని పొందుకునే కృప మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం. వివాహ దినాల గురించి, పుట్టినరోజుల గురించి, అనారోగ్యాల గురించి, ఆర్థిక సమస్యల గురించి, స్వార్థ భారం గురించి, వాతావరణ పరిస్థితుల గురించి, ఈ దినపు మా పనులు, మా అవసరతలు, ఆర్థికమైన ఇబ్బందులు, అవసరతలు, అనేకమైనటువంటి సమస్యల్లో నేను బలహీనులు, వ్యాధి, రోగం కలిగినటువంటి వ్యక్తులు అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మీ కృపలో నడిపించుమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.